మన బట్టి విక్రమార్క గారి స్టేట్మెంట్ ఒకసారి చూస్తే నిజంగా కూడా నిన్న టీవీ9లో బట్టి విక్రమార్క గారు నిన్న ఇంటర్వ్యూలు ఇచ్చారు. మీరు చూసే ఉంటారు, చూడకపోతే చూడండి దయచేసి. నిజంగా అబద్ధాలు ఎలా చెప్పొచ్చు, అబద్ధాలు ఏ రకంగా చెప్పొచ్చు, చెప్పి ఎట్లా తప్పించుకోవచ్చు కాంగ్రెస్ నాయకులను బట్టి విక్రమార్క గారు చూస్తే సరిపోతుంది. ఇదే బట్టి విక్రమార్క గారు ఎన్నికలకు ముందు ఖమ్మంలో ఒక మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, ఇట్లా 6 గ్యారంటీల అది ఉంటుంది కదా పాంప్లెట్, ఇట్లా చూపించుకుంటా ఈ 6 గ్యారంటీల కాగితాన్ని ఏమవుతుందో దీన్ని మీరు భద్రంగా దాచిపెట్టుకోండి, మేము అధికారంలోకి వచ్చినాక 100 రోజులలో ఇవన్నీ మేము చేస్తాం, ఇవన్నీ అయిపోతే భద్రంగా బీరోలో పెట్టుకొని మంచిగా సీజ్ చేసి పెట్టండి అని చెప్పారు. నిజంగా తెలంగాణ ప్రజలు అబ్బాబా విద్యమంచి చెప్తున్నారు అంటే తప్పకుండా చేస్తారు కావచ్చు అని చెప్పేసి దాన్ని భద్రంగా దాచిపెట్టుకుర్రు. 100 రోజుల దాకా దాచిపెట్టుకురు. తర్వాత కాంగ్రెస్ వాళ్ళని అడిగితే దానికి సడి లేదు, సప్పుడు లేదు. నిన్న ఇదే విషయం మీద ఇగో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఎవరు? బట్టి విక్రమార్క గారు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో టీవీ9కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చాలా విచిత్రమైనటువంటి సమాధానాలు ఆయన. చూడండి, ఇగో 6 గ్యారంటీలు అన్నీ ఇచ్చేసినామంట, 6 గ్యారంటీలు అన్నీ ఇచ్చినాం, చేయగలిగినవన్నీ చేసినాం, ఇంకేం లేదు చేసేటిది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 6 గ్యారంటీలు ఇచ్చేసిరంట, చేయగలిగినవన్నీ చేసేసిరంట, ఇంకేం లేదు చేసేటిది. చెప్పినవే కాదు చెప్పనివి కూడా చేసినాం. మా పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారు. ఎవరు నాన్న? ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు? బట్టి గారు చెప్తారా దయచేసి? ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు? నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు కుటుంబము, మంత్రులు గారి కుటుంబము, మంత్రులు వాళ్ళ అనుచరులు, ముఖ్యమంత్రి గారు వారి అన్నదమ్ముళ్ళు, వీళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అందిన కాడికి దోసుకున్న కాడికి దాచుకుంటారు. ఇంతకు మించి ఇంకా మీరు చేసేది ఏమీ లేదు. గిదే జరుగుతూ ఉన్నది. మా పాలనలో అంటే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారట. ఏడ ఉన్నారు? ఏ ప్రజలు సంతోషంగా ఉన్నారు? చెప్తందుకన్నా కొంచెం అనిపించాలి కదా బట్టి గారు. ఇదేం దిక్కుమాలిన స్టేట్మెంటు? ప్రజల కాడికి పోయి అడుగుదామా? ఏ ప్రజల కాడికి పోయి అడుగుదామా? ఒకరి దగ్గరికి పోయి, అయ్యా మీరు మంచిగానే ఉన్నారా, నిమ్మలంగానే ఉన్నారా? బట్టి గారు చెప్తా ఉన్నారు అంతా మంచిగా ఉన్నాం మేము, తెలంగాణ ప్రజలందరూ నిమ్మలంగా ఉన్నారు అని చెప్తా ఉన్నారు, మీరు మంచిగానే ఉన్నారా, సంతోషంగానే ఉన్నారా కాంగ్రెస్ పాలన అని అడుగుదామా? చెప్తారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, లేకపోయా కొంచెం కూడా లేకపోయా. 60,000 ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు ముర్రో అని చెప్పేసి అదే నిరుద్యోగులు మైకు దొరికిన కాలల్లా పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. మొన్న మీ అధికార ఎమ్మెల్సీ ఎవరు? అద్దంకి దయాకర్ గారు వారి సతీమణితో సహా పోయి చిక్కడపల్లి లైబ్రరీలో కూర్చొని మాట్లాడితే అక్కడ ఏకి పరేసారు కదా నిరుద్యోగులు అందరూ. ఎక్కడవా ఆయన రాసుకునే ఏదో నేను ప్రభుత్వానికి ఇస్తా అని ఎటువా? ఆ రోజు తేల్చేసారు కదా మీరు ఇచ్చిన 5,000 ఉద్యోగాలే, మిగతా అన్ని గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలు, మేము ఇచ్చినాం మీరు ప్రచారం చేసుకుంటున్నారు. మీరు అక్కడ చెప్పుకోకండి, సిగ్గు అనిపిస్తుంది మాకు. మీకోసమా మేము ఫైట్ చేసింది, మీకోసమా మేము ఓట్లేయమని ఊరల పొంటి తిరిగింది అని చెప్పేసి ఆడికి వచ్చినటువంటి వాళ్ళే కదా చెప్పింది. 60,000 ఉద్యోగాలు ఇచ్చారంట. రుణమాఫీ అందరికీ చేసినాం, అందరికీ రుణమాఫీ అయిపోయిందంట. తెలంగాణ ప్రజలారా అయిపోయింది, అందరికి రుణమాఫీ అయిందా? అందరికీ రుణమాఫీ అయిందా? కింద కామెంట్ చేయండి. అందరికీ రుణమాఫీ అయిపోయిందంట. మన బట్టి గారు చెప్తా ఉన్నారు 6 గ్యారంటీలు వచ్చేసినాయంట, వాళ్ళు ఎంత పని చేయాలనో అంత పని చేసేసిరంట. ఇప్పుడు రుణమాఫీ కూడా అందరికీ అయిపోయిందంట. పీసీ ఘోష్ రిపోర్టు అసెంబ్లీలో పెట్టండి, తొందరగా పెట్టండి, దాని మీద చర్చ పెట్టండి, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. 665 పేజీలను తీసుకొచ్చి పెట్టండి. ఆడ ఏముందో ప్రతి అక్షరాన్ని తెలంగాణ సమాజం కూడా చదువుతుంది, మాలాంటి కూడా చదివి తెలంగాణ సమాజానికి వివరిస్తారు ఏముంది లోపల అనేది. మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తలేమంట. ఓ అమ్మనే, ఈ మొత్తం పచ్చబద్ధాలు మాట్లాడితే అబద్ధం అని చెప్పేసి రాసుకుంటే అయిపోతుంది ఒక వార్తగా. బట్టి గారు మొత్తం అబద్ధాలే మాట్లాడినని చెప్పేసి రాస్తే అయిపోతుంది. 60,000 ఉద్యోగాలు ఇచ్చారనేది అబద్ధం, రుణమాఫీ అందరికి చేసినాం అనేది అబద్ధం, మేము రివెంజ్ పాలిటిక్స్ చేస్తలేమనేది పచ్చి అబద్ధం, పట్టపాటలు చెప్పేటువంటి అబద్ధం. పీసీ ఘోష్ రిపోర్టు అసెంబ్లీలో పెడతాం అని అంటున్నారు, పెట్టాలి తొందరగా. కాళేశ్వరంపై టెక్నికల్ టీంల సలహాలు పాటిస్తాం, మా మీద కావాలనే కమిషన్ల ఆరోపణలు చేస్తున్నారు. అబ్బా, మీరు సొక్కం పూసలు నోటి ఏలు పెడితే కొరక రాదు. బట్టి గారికి అయితే అసలే కొరక రాదు. మీ దందాలు, మీ ఇంటి వాళ్ళ దందాలు, పర్సంటేజీలు. ఇవాళ ఏ కాంట్రాక్టర్, చిన్న కాంట్రాక్టర్ కాడ నుంచి పెద్ద కాంట్రాక్టర్ దాకా పోయినా కానీ దానికి ఎందుకు డిస్టిలరీస్ ఉన్నాయి కదా, మద్యం సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఎంత వసూలు చేస్తారు సార్, ఎంత పర్సంటేజీలు తీసుకుంటున్నారు? తీసుకొచ్చి పెట్టిన ఆధారం బయట
వాళ్ళ సంఘాలే వచ్చాయి నా దగ్గరికి. తీసుకొచ్చి పెట్టనా ఎంతెంత వసూలు చేస్తున్నారో మీరు. ఇప్పుడు మీరు కాదు, గత ప్రభుత్వం కొంత లాస్ట్ ఎంతో కొంత డ్యూ ఉంటే ఆ డ్యూ ఇస్తందుకు కూడా మీరు పర్సంటేజీలు తీసుకున్నారు. వాళ్ళు కొంతమంది భయపడతా ఉన్నారు, కానీ మొత్తం కాంగ్రెసే కమిషన్ల ప్రభుత్వం అయిపోయింది కంప్లీట్గా. కమిషన్లు తీసుకోవాలి, బిల్లులు పాస్ చేసుకోవాలి. బనకచర్లను ఎలా ఆపాలో మాకు తెలుసు. ఎలా ఆపుతారు సార్? ఏ రకంగా ఆపుతారు చెప్పండి బనకచర్లని? అప్పుడే టెక్నికల్ కమిటీకి 5 పేర్లు ఇవ్వమంటే మీరు రెడీగానే ఉండ్రి. మీరేమో ఆపుదామంటారు, మీ ముఖ్యమంత్రి గారేమో మోడీకి చంద్రబాబుకి సాష్టాంగ నమస్కారాలు చేసి మీకు ఏ ఇష్టం వచ్చిన నీళ్ళు తీసుకపోరి, బనకచర్ల కాకపోతే ఇంకొక చర్ల కట్టుకోరి, ఇంకేదైనా కట్టుకోరి, కానీ నా కృషిని మాత్రం ఇబ్బంది రాకుండా చూసుకోరి అని చెప్పేసి ఇటు మోడీకి చంద్రబాబుకు సాగిలపడతా ఉండే. మరి దీని గురించి మీరు ఆపుదామని మీరు అంటున్నారు. ఆపే ఉద్దేశం ఉంటే ముందు మీరు మేడిగడ్డను పూర్తి చేయండి. ఆ మేడిగడ్డని ఆ చిన్న రిపేర్ ఉందో ఆ రిపేర్ చేయండి. మన నీళ్ళను మనం ఎత్తుకుంటే ఎన్ని నీళ్ళు కిందికి పోతాయి? మన తెలంగాణ ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేస్తే అప్పుడు వరద జలాలు ఎన్ని పోతాయో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అక్కడ ప్రభుత్వం చెప్తుంది. మీరు మన నీళ్ళన్నీ కిందికి వదిలిపెట్టుకుంటా ఇప్పుడు ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేవు, దాని కింద ఉన్న ఎల్లంపల్లిలో నీళ్లు లేవు, ఇక్కడ మిడ్ మానేరు మన ఏది మేడిగడ్డ దాకా నీళ్లు లేవు, కానీ మేడిగడ్డ దగ్గర నీళ్లు ఉంటాయి. ఎందుకంటే ప్రాణహిత వచ్చి కలుస్తుంది కాబట్టి కేవలం ప్రాణహిత మాత్రమే గోదావరి నదిని సజీవంగా ఉంచగలుగుతుంది. దాన్ని బేస్ చేసుకుని కట్టిర్రు. మరి ఇప్పుడు ఇంత చెప్తున్నారు. ఆగస్టు 11వ తారీఖు ఇవాళ. ఆగస్టు 11వ తారీఖు ఇప్పటిదాకా ఇంకా ఏ రిజర్వాయర్ దృష్ట్యా గోదావరి బెల్ట్ మీద అన్నీ వచ్చిపోయే ఉన్నాయి. ఎక్కడ కూడా నీళ్లు లేవు. ఎల్లంపల్లిలో అడుగంటినాయి, ఎస్ఆర్ఎస్పీలో అడుగంటినాయి, మిడ్ మానేర్లో అడుగంటినాయి, లోయర్ మానేర్లో అడుగంటినాయి. అన్ని రిజర్వాయర్లల్లో అన్ని డ్యామ్లల్లో అడుగంటే ఉన్నాయి. మరి ఎందుకు నింపుతలేరు? ఇంకెప్పుడు వరద వచ్చేది ఇంకొక 4 రోజులు వస్తాయి. ఆగస్టు అయిపోతుంది కదా, సెప్టెంబర్ అక్టోబర్ దాకా వరదలు వస్తాయి. తర్వాత నవంబర్ నుంచి మళ్ళీ సినిమా మారిపోతుంది, వరదలు రావిగా. కానీ మన వాళ్ళకి చేతనైతలేదు నింపనీక.